హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే మైనర్ పాన్ని మేజర్ పాన్గా ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు వీడియో అనమాట. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు ఇండివిజువల్ పెట్టేసుకోండి. తర్వాత మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనమాట. మెయిల్ అయితే శ్రీ అనమాట, ఫీమేల్ అయితే కుమారి అనమాట. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్ అన్ని ఇచ్చేసేయండి. తర్వాత కంటిన్యూ టు పాన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. దానికన్నా ముందు మీరు టోకెన్ నెంబర్ అయితే కాపీ చేసుకోండి. నేనైతే కొంచెం స్కిప్ చేసాను, అన్నీ మీకు తెలిసిందే కదా మీరు ఏమేమి పెట్టాలనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు కింద సబ్మిట్ స్కానర్, మీకు డిజిటల్ కాపీ అనమాట. సైన్ అనేది 5.90 పైసా, అది క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ కావాలా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే పెట్టుకోండి, మీకు కావాలంటే కావాలి, లేకపోతే లేదనమాట. మీరు లాస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ ఇంకా అన్నీ మీరు అప్లై చేసినవి కాబట్టి ఇంకా నెక్స్ట్ కొట్టేయచ్చు అనమాట. లేదు మీరు రెసిడెన్షియల్ అడ్రస్ మార్చాలనుకుంటే మార్చవచ్చు. మీరు ఒకసారి అయితే మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఒకసారి టైప్ చేయండి. లేదనుకుంటే మీకు అక్కడే వచ్చేస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ అయితే సబ్మిట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసేయచ్చు. చూడొచ్చు, ఇక్కడ నేనైతే నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ డాక్యుమెంట్స్, ఆధారా, మీరు పానా, మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆధార్ కావాలా, మీకు ప్రూఫ్స్ అనమాట. ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ పెట్టేసుకోండి, అన్ని ఆధార్ పెట్టేసుకోండి, సరిపోతుంది అది తెలిసి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని డైమెన్షన్ ప్రకారం అయితే పిక్చర్స్ అయితే మీరే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోని ఈ డైమెన్షన్స్లో, మీ సిగ్నేచర్ని ఈ డైమెన్షన్స్లో, ఈ సైజులో. మీకు సైజు డైమెన్షన్స్ ఇంపార్టెంట్ అనమాట. మీకు క్యాన్వా కావాలంటే క్యాన్వా, మీరు దేంట్లో చేసుకోగలిగితే దాంట్లో చేసుకోండి అనమాట. డైమెన్షన్ అనేవి కరెక్ట్గా ఉండాలి, లేకపోతే చాలా టైం అయితే రిస్క్ అయితే ఉంటుందన్నమాట. మీరు చేసేటప్పుడు మీకు చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతుంది. ఇంక ఇక్కడ మీరు కార్డు అన్ని కలిపి మీకు ₹106 అయితే పడుతుంది. ₹106.90 అయితే పడుతుంది అనమాట. 106.90 రూపీస్ అయితే పడుతుంది. మీకు కార్డ్ లేకపోతే ₹50 లోపే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేనైతే కార్డ్ కూడా పెట్టాను కాబట్టి 106.90 రూపీస్ అయితే పడింది. నేనైతే పేమెంట్ స్టెప్ దాకా అయితే వచ్చేసాను అనమాట. సింపుల్గానే ఉంటుంది. మీరు కొంచెం వాటిని ఇమేజెస్ని సైజ్ చేసుకునేటప్పుడే కొంచెం ప్రాబ్లంగా అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.